ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తున్న షాకులకు తోడు ఇప్పుడు యూకే కూడా ఇండియన్స్ ను టార్గెట్ చేసింది. బ్రిటన్ లెసెస్టర్లోని వస్త్ర పరిశ్రమలపై ఇమిగ్రేషన్, హోమ్ ఆఫీస్ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీలో 38 మంది ఇండియన్స్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు చెబుతున్నారు. ఇందులో 7 అక్రమంగా భారత్లోకి ప్రవేశించారని బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఎంకే క్లోదింగ్ లిమిటెడ్, ఫ్యాషన్ టైమ్స్ యూకే లిమిటెడ్ ఫ్యాక్టరీలపై దాడులు చేసిన అధికారులు 38 మంది భారతీయులు, ఓ అఫ్ఘాన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 31 మంది వీసా గడువు మూసినా అక్కడే ఉన్నట్లు గుర్తించారు. మరో 7 అక్రమంగా బ్రిటన్లోకి ప్రవేశించారన్నారు ఇమిగ్రేషన్ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీయులను పనిలో పెట్టుకున్న కంపెనీలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. అదుపులోకి తీసుకున్న వారిలో 19 మందిని వెనక్కి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా వాళ్లను ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. అయితే ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ ఆరా తీస్తోంది.